మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ ముగిసింది. ఈరోజు కమిషన్ చేపట్టిన బహిరంగ విచారణకు 5 సిడిఓ మాజీ ఇంజనీర్లు హాజరయ్యారు. బ్యారేజ్ల డిజైన్లను అప్రూవల్ పొందిన తర్వాత మార్పులు చేర్పులు ఏమైనా చేశారా అని కమిషన్ ప్రశ్నించింది. హైపవర్ కమిటీ నిబంధనలు ఫాలో అయ్యారా అని కమిషన్ ఇంజనీర్లపై ప్రశ్నల వర్షం కురిపించింది. కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఇంజనీర్లు పొంతన లేని సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. కమిషన్ అడిగే ప్రశ్నలకే ఎదురు ప్రశ్నలు ఇంజనీర్లు వేసినట్టు తెలిసింది. దీంతో ఇంజనీర్లు ఇచ్చే సమాధానాలపై జస్టిస్ చంద్రఘోష్ సీరియస్ అయ్యారు. రాఫ్ట్ కింద సమస్యల వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు కారణమని కమిషన్ ముందు ఇంజనీర్లు చెప్పారు. సింకెడ్ ఫైల్స్ అలాట్మెంట్ డీవియేషన్ వల్ల సమస్య వచ్చిందని ఇంజనీర్ సత్యనారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు. డిజైన్ల అప్రూవల్ తర్వాత అన్నారం బ్యారేజ్లో మార్పులు చేశారని ఒప్పుకున్నారు. రామగుండం ఈసీ లేఖపై కమిషన్ ముందు ఇంజనీర్ దయాకర్ రెడ్డి స్పష్టత లేని సమాధానం ఇచ్చారు. హైపవర్ కమిటీ రికమెండేషన్ వల్ల అన్నారం సుందిల్లా బ్యారేజ్ల లొకేషన్స్ మారాయని ఇంజనీర్లు చెప్పారు. బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ ముగిసింది. ఈరోజు కమిషన్ చేపట్టిన బహిరంగ విచారణకు 5 సిడిఓ మాజీ ఇంజనీర్లు హాజరయ్యారు. బ్యారేజ్ల డిజైన్లను అప్రూవల్ పొందిన తర్వాత మార్పులు చేర్పులు ఏమైనా చేశారా అని కమిషన్ ప్రశ్నించింది. హైపవర్ కమిటీ నిబంధనలు ఫాలో అయ్యారా అని కమిషన్ ఇంజనీర్లపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని రిపోర్టర్ వెంకట్ లైవ్లో అందిస్తారు. వెంకట్, ఎంఎన్ఆర్ కాళేశ్వరం పైన బహిరంగ విచారణ వేగవంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇవాళ మరొక 5 సిడిఓ డిపార్ట్మెంట్కి సంబంధించి సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి దాదాపు 5 సభ్యులు అధికారులు ఇవాళ బహిరంగ విచారణలో పాల్గొన్నారు. కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు పొంతనలేని సమాధానాలు చెప్పుకొస్తున్నటువంటి తీరు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాళేశ్వరం డిజైనింగ్ సంబంధించి మేడిగడ్డ సుందిల్లా అన్నారం లొకేషన్ మారిందా, లేదంటే ఏదైతే ప్రాణహిత చేవెళ్ళకు సంబంధించిన డిజైన్ చేసినటువంటి లొకేషన్లోనే జరిగిందా అన్నదానికి పూర్తిగా అధికారులు కొంతమంది సుందిల్లా అన్నారం లొకేషన్ మారిందని, కొంతమంది లేదు మేడిగడ్డ లొకేషన్ మారిందని మరికొంతమంది చెప్తున్నటువంటి తీరు అస్పష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇట్లా ప్రతి అంశంలో కూడా డిజైన్ అండ్ డ్రాయింగ్ ఏ విధంగా చేశారు దానికి సంబంధించి నీటి లభ్యతతో పాటు ఏదైతే డ్రాయింగ్ కావచ్చు, దానికి సంబంధించిన డిజైన్కి సంబంధించిన అంశం కావచ్చు, అక్కడ బ్యారేజ్కి సంబంధించిన ల్యాండ్ సాయిల్ ఏదైతే ఉందో దాన్ని టెస్ట్ చేశారా, అంటే దాన్ని పరిశీలించారా, ఆ లొకేషన్కి వెళ్ళారా, ఇట్లాంటి అనేక ప్రశ్నలు సంధించినటువంటి నేపథ్యం ఉంది. డిజైన్ అండ్ డ్రాయింగ్ ఏదైతే లొకేషన్ అంటే ఈ మేడిగడ్డకు సంబంధించి ఏదైతే డిజైన్ జరిగిందో అక్కడ పరిశీలన లేకుండానే, ఆ లొకేషన్కి వెళ్లకుండా, ఆ సాయిల్ టెస్ట్ చేయకుండా, ఆ ప్రాంతం ఇంత పెద్ద భారీ ప్రాజెక్టుకు అనువైనదా లేదా అని పరిశీలన చేయకుండా డిజైన్ జరిగింది, డ్రాయింగ్ జరిగింది. ఆ తర్వాత డిజైన్ డ్రాయింగ్లో ఎలాంటి సంస్థ ప్రమేయం ఉంది, ఆ ప్రమేయంతో పాటు పై అధికారుల ఒత్తిడి కూడా ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. పై అధికారుల ఒత్తిడి మేరకే ఇది జరిగిందనేది అధికారులందరూ కమిషన్ ముందు చెప్తున్నటువంటి తీరు ఇవాళ అనేక అనుమానాలకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. కాళేశ్వరంకి సంబంధించి డిజైన్ అండ్ డ్రాయింగ్ ఈ రెండు ఏదైతే పై అధికారుల ఒత్తిడి మేరకే జరిగాయి, అది ఎలాంటి సాటిస్ఫాక్షన్ మేరకే ఆ డిజైన్ జరిగింది. సాయిల్ టెస్ట్ కావచ్చు, అక్కడ పరిశీలన కావచ్చు, ఇదంతా కూడా డిజైన్ డ్రాయింగ్ తర్వాత అప్రూవల్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంటే మిగతా సిడిఓ అధికారులందరూ పరిశీలించారు. అంటే డిజైన్ ఉదాహరణకి ఒక 200 గజాల్లో ఇల్లు కట్టాలంటే, డిజైన్ చేయాలంటే ముందు ఆ సైట్ విజిట్ చేయాలి. అక్కడ ఎలాంటి డిజైను చేయాలి, ఏ డిజైన్ అయితే అక్కడ నిలబడుతుంది, సాయిల్ ఏ విధంగా ఉంది, అక్కడ భూమి ఉంటుందా
ఆ డిజైన్కి సంబంధించి నిలబడుతుందా లేదా ప్రాజెక్టు. ఒక 200 గజాలు ఇల్లు నిర్మించాలంటేనే ఇన్ని నిబంధనలు ఉంటాయి. కానీ అంత పెద్ద భారీ ప్రాజెక్టు నిర్మించేటప్పుడు అక్కడ సైట్ విజిట్ చేయకుండా, అక్కడ పరిశీలించకుండా, సాయిల్ టెస్ట్ చేయకుండా, ఆ భూమి ఏ విధంగా ఉంది అనేది తెలియకుండా డిజైన్ జరిగింది, డ్రాయింగ్ జరిగింది, అప్రూవల్ అయిపోయాయి పై అధికారుల ఒత్తిడి వల్లే అనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి నేపథ్యం. కింది అధికారులు పై అధికారుల మీద వేస్తున్నారు, పై అధికారులు ఆ పై అధికారుల మీద వేస్తున్నటువంటి నెపం స్పష్టంగా కమిషన్ ముందు కనిపిస్తుంది. ఇవాళ దాదాపు ఉదయం 11 గంటలకు కమిషన్ విచారణ మొదలుపెట్టింది. 2.5 గంటలకు పూర్తయింది. అంటే దాదాపు 3 గంటలు 4 గంటల సమయం ఒక్కొక్కరిని విచారించింది. దాదాపు 5 మంది అధికారులు ఇవాళ కమిషన్ ముందు హాజరయ్యారు. నరేందర్, బస్వరాజు, సత్యనారాయణ, దయాకర్ రెడ్డి, రాజశేఖర్, 3 ఈఈలు, 2 ఎస్సీలు సిడిఓ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఈ 5తో పాటు మొన్న సిడిఓ చీఫ్ నరేందర్ రెడ్డి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. మొత్తం తప్పుల తడక జరిగింది. డిజైన్ డ్రాయింగ్లో సిడిఓ అధికారులకు సంబంధం లేదు, ప్రమేయం లేదు. డిజైన్ డ్రాయింగ్ అప్రూవల్ అయిన తర్వాత మమ్మల్ని ఇన్వాల్వ్ చేసిండ్రు. ఇదంతా కూడా ఎల్ఎన్టీ గత ప్రభుత్వ అధికారులే దీనికి సంబంధించిన కర్మక్రియ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది స్పష్టంగా నరేందర్ రెడ్డి చెప్పిండ్రు. ఇప్పుడు వచ్చిన 5 అధికారులు కూడా హై పవర్ కమిటీ మేరకే, నిబంధనల మేరకే జరిగాయి. పై అధికారులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా జరిగింది అనేది స్పష్టంగా చెప్తున్న నేపథ్యం. కమిషన్ అడుగుతున్న ప్రశ్నలకు అధికారులు సతమతమవుతున్నటువంటి నేపథ్యం ఉంది. అఫిడవిట్లో ఉన్నది ఒక రకంగా ఉంది, సమాధానాలు చెప్తున్నది మరో రకంగా ఉంది. అఫిడవిట్లు సమాధానాలు కొంత తారుమారవుతున్న నేపథ్యంలో అఫిడవిట్లు వాళ్ళ చెంతకు అంటే వచ్చిన ఎంక్వైరీకి వచ్చినటువంటి ఎవరైతే అధికారుకు అఫిడవిట్ ఇవ్వడంతో సతమతమవుతున్నటువంటి అఫిడవిట్లో ఒక రకంగా సమాధానాలు మరో రకంగా ఉండడంతో ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక అనుమానాలు తావస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక కొంతమంది ఇవాళ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ప్రకాష్ రావు కూడా మరొకసారి అఫిడవిట్లు దాఖలు చేసినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి స్పష్టంగా కాళేశ్వరంలో డ్రాయింగ్లో తప్పుల తడకలు జరిగినాయి. పై అధికారుల ఒత్తిడి వల్లే ఈ స్పష్టత ఉంది అనేది తెలుస్తూ ఉంది. రేపు కొంతమంది అధికారులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లా వరుసగా బహిరంగ విచారణ అయితే జరిగే అవకాశం ఉంది. 57 అఫిడవిట్లు వచ్చినాయి. 57 అఫిడవిట్లలో 25 మంది పైన అధికారులను విచారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ వెంకట్.